చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్తో పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. వాస్తవానికి జగన్ ధైర్యంతో దయచేసి పోల్చొద్దు. ఎందుకంటే ఒక విషయంలో నేను చెప్తున్నా, ఒక్క విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దాని గురించి చెప్తున్నా. అన్ని గురించి చెప్పాలంటే ఈ వీడియోని అరగంట చేయాలి. అలాగని జగన్మోహన్ రెడ్డి నాకే అభిమాని కాదు, ఆయన ఏమి నాకు నెల నెల కట్టలు పంపించరు. కాకపోతే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లింగంనేని రమేష్కి సీట్ ఇస్తే తప్పేంటి అంటున్నారు చాలామంది. పరిమళ నత్వానికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడంటే అప్పుడు ఆయన ఓపెన్గా చెప్పాడు అంబానీ రికమెండేషన్ అని. కేంద్రం రెఫరెన్స్తో ఆ సీట్ ఇచ్చామని ఆయన ఒప్పుకున్నాడు అప్పట్లో. అంతేగాని పరిమళ నత్వాని నా పార్టీ కోసం పనిచేశాడు, 15 ఏళ్ల పాటు నా పార్టీలో ఉన్నాడు, నా వెనక నడిచాడని ఏ రోజు చెప్పలా జగన్మోహన్ రెడ్డి. లేదంటే అంబానీ నా వెనక ఉన్నాడు, నా పార్టీ కార్యకర్తని ఏ రోజు చెప్పలా. కానీ ఇక్కడ లింగంనేని రమేష్ 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ వెంటున్నారని ఆయనే చెప్పారు, పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఆయనే చెప్పారు. అందుకని దయచేసి ఆ పోలుకొద్దు. పరిమళ నత్వానికి ఏ సందర్భంలో సీట్ ఇచ్చారో అందరికీ తెలుసు. అంబానీకి రిఫరెన్స్ ఉంది కాబట్టి అంబానీ కూడా హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు, ఆయన స్వయంగా జగన్ కలిశాడు పరిమళ నత్వానికి సీట్ అడగడం కోసం. ఎందుకంటే అంబానీ పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చాడు. తప్పే ఉంది అందులో, ఓపెన్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప పరిమళ నత్వాని నా పార్టీ కోసం పనిచేశారు, 15 ఏళ్ల పాటు నా వెనకున్నాడు చూసుకోండి అని ఏం చెప్పలేదు ఆయన. కానీ ఇక్కడ లింగంనేని విషయంలో ఆయన అదే మాట చెప్తున్నారు. సో అది ఎలా పోలిక అవుతుంది? అసలు కనీసం కంపేర్ చేసే వాళ్ళు కనీసం మినిమం అవగాహన ఉండాలి, కనీసం సెన్స్ ఉండాలి అక్కడ. దయచేసి అలాంటి పోలికలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డితో పవన్ కళ్యాణ్కి పోలికొద్దు, మిగిలిన విషయాల్లో పోలిక చేయండి, తప్పేం లేదు, చేయొచ్చు. అక్కడ ఆయన ఏ రోజు చెప్పలేదే, ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు. ఆయన వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాడు, అయిపోయింది. రాజ్యసభ స్థానాలు అలాగే ఇస్తారు. ఇప్పుడు కూడా అలా చెప్పండి, అవసరమైతే చంద్రబాబు గారు అడిగారు కాబట్టి మేము లింగంనేని రమేష్కి ఇచ్చామని చెప్పండి, తప్పే ఉంది. అవసరమైతే అప్పుడు కంపేర్ చేసుకోండి. అప్పుడు పరిమళ నత్వానికి ఇవ్వలేదా మోడీ చెప్తే ఇప్పుడు మేము ఇచ్చామని చెప్పండి. అంతే తప్ప ఇక్కడ మా పార్టీ కార్యకర్త మా పార్టీ కండు వేసుకుంటారు, మా పార్టీలో ఐడి కార్డు ఉంది, 15 ఏళ్ళుగా పార్టీకి సేవలు చేస్తున్నారని చెప్పి మీరు పరిమళ నత్వానికి ఇవ్వలేదా అప్పుడు అంటే అసలు అదేం పోలిక? అసలు మినిమం రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళు చేసి పోలిక కాదు అది.